సతీదేవ్ గారు జనరల్ గా ఈ మూవీలో లుక్ అండ్ మొన్న కింగ్డమ్ మూవీలో లుక్ సేమ్ కొంచెం సిమిలర్ గా ఉన్నాయి. ఏం పెద్ద అంటే దీనికి పెద్దగా వర్కౌట్ ఏం చేయలేదేమో, ఒక గెటప్ రెండు లొకేషన్ లా. అంటే నాకు తెలిసి అంటే ఈ సినిమా వేరే ఆ సినిమా వేరే కదా, వేరు వేరు అంటే కొంచెం గెటప్ నేను అన్నది. గెటప్ అంటే రెండు ఒకేసారి జరిగాయండి, అది ప్రాబ్లమ్. ఇక్కడ 10 రోజులు అక్కడ 10 రోజులు చాలా ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ మంత్ డివైడ్ అయిపోయింది. 15-15, 10-10, 20-20 ఏదో అలానే జరిగింది. ప్రతిసారి జరిగినప్పుడల్లా నాకు వేరే ఆప్షన్ దొరకలేదు. ఇద్దరికి ఒకే లుక్ ఇస్తానని చెప్పాను, వాళ్ళు ఒప్పుకున్నారు. దానివల్ల బట్ కానీ ఈ రెండు క్యారెక్టర్లు వేరవటం వల్ల కంప్లీట్లీ డిఫరెంట్ అవడం వల్ల అంత పెద్దగా ఎవరు నోటీస్ చేయరు దాన్ని. అంటే ఇందులో ఉన్న బద్రీ లాగానే చూస్తారు కానీ అందులో ఉన్న మ్యాచ్ చేయరు. రోషన్ అన్నట్టు 2 డిఫరెంట్ స్టోరీస్, 2 డిఫరెంట్ క్యారెక్టర్ ఆర్క్స్, సంబంధం లేదు. లుక్ పరంగా అంటే అదే లుక్ తో నేను మీకు అమాయకంగా కూడా నేను కనబడగలను, అదే లుక్ తో నేను రౌద్రంగా కూడా కనబడగలను. అండ్ అంటే గతంలో అది త్రివిక్రమ్ గారు దగ్గర ఆ ఎపిసోడ్ మేము విన్నాం. యాక్చువల్ గా మీ నెంబర్ తీసుకున్నారు కాబట్టి దాన్ని జస్ట్ నేను టచ్ చేయాలనుకుంటున్నాను. అంటే త్రివిక్రమ్ గారు ఇప్పుడు బన్నీ గారితో ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు తీసుకున్న మీ కాంటాక్ట్ ఏమన్నా ఇప్పుడు ఈ సినిమాకి ఉపయోగపడుతుందని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమన్నా కాల్స్? లేదండి, అంటే అప్పుడు నాకు ఆ ఎపిసోడ్ నాకు చాలా మోస్ట్ మెమొరబుల్ అండ్ ఫేవరెట్ ఎపిసోడ్ నా లైఫ్లో. నేను నమ్మి అందరం కూడా బయలుదేరేటప్పుడు ఇంటి నుంచి ఒక నమ్మి బయలుదేరుతాం కదా, దానికి ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర తారసపడి నువ్వు చేసింది కరెక్టే అని చెప్పాలి, లేకపోతే మన జర్నీకి అర్థం ఉండదు. ఎవడో ఒకటి వ్యాలిడేట్ చేయాలి, లేదు వాట్ యూర్ డూయింగ్ ఇస్ రైట్ అని చెప్పాలి కదా. అలాంటి ఎపిసోడ్ నా లైఫ్లో అది. ఏ రోజైతే అప్పుడు త్రివిక్రమ్ గారు నాకు నేను చేసిన అత్తారింటి దారిలో ఒక బ్యాక్గ్రౌండ్ యాక్టర్ రోల్, అది అంటే బ్యాక్గ్రౌండ్ యాక్టర్, ఫైటర్ యాక్చువల్లీ. ఆయన చూసి వెళ్ళిపోతున్నాడు, పిలిచి నాకు హి సెడ్ నువ్వు నన్ను కలువు అని చెప్పి అన్నారు. అయితే లైఫ్ ఆల్వేస్ అంటే ఆ ఎపిసోడ్ నాకు లైఫ్ అంటే నేను యాక్టింగ్ తీసుకున్నందుకు కానీ ఎందుకు నేను తీసుకున్నాను నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ డ్రామా లైఫ్ లో డ్రామా ఎక్కువ ఉంటది కదా, నేను ఈ రోజు వరకు త్రివిక్రమ్ కలవలేదు అసలు. ఆయన కలవలేకపోయాను. మీరు అన్నట్టు మేబీ ఎక్కడైనా అసోసియేట్ అవుతామేమో, బట్ కలవడం అయితే జరగలేదు. బట్ మై బెస్ట్ మూమెంట్ అది. త్రివిక్రమ్ గారికి ఎప్పటికీ నాకు ఆయన అంటే నాకు చాలా స్పెషల్ ప్లేస్. మేము కూడా నెక్స్ట్ వచ్చి త్రివిక్రమ్ గారి సినిమాలో మీరు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. యాక్చువల్గా ఆయనే నాతో చేస్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నాను. ఎస్, తప్పకుండా అనుకుంటాము. అలానే ఆనంద్ గారు మీ నుంచి వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ గరివిడి లక్ష్మి, అంటే ఆ క్యారెక్టర్ లో ఏంటంటే అంటే ఈ క్యారెక్టర్ వేరు ఆ క్యారెక్టర్ వేరు కదా, అది కంప్లీట్ ఒకరి బయోపిక్ మీరు చేస్తూ ఉన్నారు. అంటే ఆ సాంగ్స్ నేర్చుకోవడం కానీ ఎప్పుడైనా హమ్ చేయడం కానీ ఆ క్యారెక్టర్ కి సంబంధించి చాలా వర్క్ షాప్స్ జరిగిందా? అది పాడండి, కమాన్. పాడేస్తాను. ఏంటి ఆ సాంగ్స్ ఎలాంటివి అంటే ఆ ఫోక్టేల్ సాంగ్స్ అన్ని వింటే ఇంకా 5 days వరకు పొద్దున్న లేసినా మైండ్ లో అదే అలా పాడతారు అనమాట. ఖచ్చితంగా ప్లీజ్ ప్లీజ్ ఒక్క లైన్ అయినా పాడండి మాకోసం, ఎందుకంటే బాగుంటుంది. ప్లీజ్ ప్లీజ్ అండి. ఓకే, సారీ. అంటే వాళ్ళు వాళ్ళ ప్రమోషన్స్ అంటే నేను ఏ మూవీకి వర్క్ షాప్ చేయలేదు పెద్దగా, అసలు వర్క్ షాప్సే చేయలేదు. నాకు ప్రాక్టీస్ చేయడం ఇదంతా నాకు రాదు. ఆన్ సెట్ వెళ్ళాలి, స్పాంటేనియస్ గా చేయడం నాకు ఇష్టం. బట్ గరివిడి లక్ష్మికి మాత్రం వర్క్ షాప్ చేయాల్సి వచ్చింది. అండ్ తప్పదు, బయోపిక్ మన పైన చాలా నీడెడ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా. సో పాడరు అయితే సరే, ఓకే ఓకే పర్లేదు. సో రోషన్ గారు, అంటే మీ నుంచి నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి? అంటే మీరు బేబీ శ్రీదేవి కలిసి ఏదైనా సినిమా చేస్తే బాగుంటది అని చెప్పి మళ్ళీ మన వ్యూవర్స్ కోరుకుంటున్నారు, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఓకే, అంటే ఎప్పుడైనా వచ్చే ప్రపోజల్స్ మీ ఇద్దరిని కలిసి చేయాలి అని చెప్పి? అంటే కథలు అనేది వింటున్నానండి, లైక్ అందులో ఇచ్చేస్తున్నారు, బట్ దాంట్లో ఇద్దరికి నచ్చి ఒకవేళ ఫార్చునేట్లీ ఇద్దరం ఒకటి దాంట్లో కొలాబరేట్ అవుతాయి. సో మళ్ళీ చూడొచ్చు. సతీదేవి గారు, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి? వెంకటేష్ కంచరపాలెం వెంకటేష్ మహాతో చేస్తాను, తర్వాత ఫుల్ బాటిల్ అని ఫిల్మ్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, తర్వాత అజయ్ నాగ్ తో చేస్తున్నాను, ఓకే, తర్వాత లక్ష్మి అనే కొత్త డైరెక్టర్ తో చేస్తున్నాను. సో అవి కూడా ఇలానే
ఇంపాక్ట్ ఉండేటువంటి రోల్స్ చాలా డిఫరెంట్ గా యా, కనిపిస్తాయి అంతేనా? నాలుగు చాలా ఒకదాని మీద సంబంధం లేదు అసలు. ఓకే, ఎలా ఉండబోతున్నాయి? అవి ఎలా ఉంటాయి? ఇది ఇప్పుడు థ్రిల్లర్, ఇంకోటి చేశారు. ఇప్పుడు ఒకటి- ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్ లాగా ఉంటాయా? అసలు different. అసలు అసలు టోటలీ డిఫరెంట్.